డ్రామాని, యాక్షన్‌ని కలపాలి అనుకుంటే డ్రామాని ఒక చిన్న లైన్‌లో అందరికీ అర్థమైపోయి క్యూరియాసిటీ క్రియేట్ చేసి యాక్షన్‌లోకి తీసుకెళ్ళాలి. ఇదే మనకి చాలా రోజుల నుంచి వర్క్ అవుతున్న ఫార్ములా అండ్ అందరికీ నచ్చుతున్న ఫార్ములా. 'జాన్ విక్' మూవీస్ తీసుకున్నా గానీ, 'కిల్' మూవీ తీసుకున్నా గానీ, యాక్షన్ అండ్ డ్రామా రెండిటిని థిన్ లైన్‌లో పెట్టుకొని యాక్షన్‌ని కంప్లీట్‌లీ బ్లో అయ్యేటట్టు చేస్తే ఇట్ వర్క్స్. కాకపోతే ఈ సినిమాలో మోర్ దెన్ యాక్షన్ డ్రామాకి కోషన్ ఎక్కువ ఉంటుంది. అలాగని 2 తొందరగా ఏమన్నా కంక్లూడ్ చేస్తారంటే కాదు. 3 hour 15 minutes మూవీలో మనకి డ్రామా ఒక 60-70% ఉంటే ఒక 40% యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఆ 60% డ్రామాలో కూడా మోర్ దెన్ ఎమోషన్ టాకిటివ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. నేను తెలుగులో చూశాను అండ్ ఆ డైలాగ్స్ కూడా అది మరీ గ్రాంధిక భాషలాగా అనిపిస్తుంది. ఇప్పుడు 'కేజీఎఫ్' తీసుకుంటుంటే ఆ వన్ లైనర్స్ పడ్డప్పుడు మనకు ఆ హై ఇస్తుంది. బట్ ఈ సినిమాలో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అండ్ అది మనకు అంత హై ఇయ్యదనమాట. సో ఇప్పుడు 'కేజీఎఫ్'తో పోల్చుకుంటే ఈ సినిమా నాకు ఎంత నచ్చిందంటే 'కేజీఎఫ్' నాకు ఇక్కడ 100% నచ్చుంటే ఈ సినిమా ఐ జస్ట్ లైక్ 30% యావరేజ్ అనిపించింది. నాకు యావరేజ్ అనిపించడానికి ఫస్ట్ నచ్చని విషయాలు మాట్లాడుకొని తర్వాతకి నచ్చినవి మాట్లాడుకుందాం. నచ్చని విషయాలు ఏంటంటే ద రన్ టైమ్ 3 hour 15 minutesలో మనకు ఆ డ్రామా ఏదైతే ఉంటుందో, డ్రామాలో వచ్చే డైలాగ్స్ ఏదైతే ఉంటుందో టూ మచ్ ప్రీచీ అనిపిస్తుంది. ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పాలా అంటే నీ లైఫ్లో అది ఉంది బట్ అంత ప్రీచీగా వెళ్ళిపోయి చెప్పాలా అన్నట్టు అస్సలు నచ్చలేదు. అండ్ మెయిన్ స్టోరీ ద క్రక్స్ ఆఫ్ ది స్టోరీ ఏదైతే ఉంటుందో అది ఇంకొంచెం బాగా డీల్ చేసి ఉంటే బాగుండేది. అంటే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అతనికి ఆ కింగ్డమ్ ఎందుకు అంత రూల్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పి అండ్ ఆ టేకింగ్ కూడా ఏదైతే యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయో టూ మచ్ ఫాస్ట్ ఫార్వర్డ్ కానీ కొన్ని లాజిక్స్ మిస్ అయినట్టు అనిపించింది. దోస్ వర్ ది పార్ట్స్ ఐ డిడెంట్ లైక్. బట్ నాకు నచ్చినవి అంటే యష్ పర్ఫార్మెన్స్ మ్యాన్ కంప్లీట్లీ రాయ క్యారెక్టర్లో కానీ లాస్ట్కి యంగ్ లుక్లో టికెట్ అనే క్యారెక్టర్లో కానీ హీ డిడ్ హిస్ బెస్ట్. అండ్ అందరూ మిగతా వాళ్ళు సపోర్టింగ్ క్యాస్ట్ అని చెప్పలేం బికాజ్ ఎవ్రీ వన్ హ్యాస్ ది ప్రామినెంట్ రోల్. అందరు లేడీస్కి అందరికీ ఒక ప్రామినెంట్ రోల్ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన రోల్ని వాళ్ళు చాలా బాగా పోర్ట్రే చేశారు ఈ సినిమాలో. లైక్ కియారా గారు తీసుకున్నా కానీ, నయనతార గారు తీసుకున్నా కానీ, ఇంకా అందరూ మిగతా 4 క్యారెక్టర్స్ లేడీ రుక్మిణి వసంత్ గారిది చాలా పోర్షన్ తక్కువ ఉంటుంది కానీ తనకున్న పోర్షన్లో తను చాలా బాగా చేసింది. ఉన్న లేడీస్ అందరూ చాలా బాగా చేశారు అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. బట్ గీతూ మోహన్ దాస్ గారి టేకింగ్ ఏదైతే ఉందో అది స్క్రిప్టింగ్లో కానీ ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ని కానీ మరి 3 hour 15 minutes మూవీ పెట్టకుండా ఇంకొంచెం తొందరగా చేస్తుంటే బాగుంది. బట్ విజువల్స్ చాలా బాగున్నాయి. ఐ లైక్ ద విజువల్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ఓవరాల్ ఇట్ వాజ్ అన్ యావరేజ్ ఫ్లిక్ ఫర్ మీ. ఇంకొంచెం మంచిగా డ్రామాని తీసుకొని ఉండి ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అలానే ఉంచి కొంచెం క్రిస్ప్గా చేసి ఉంటే మూవీ ఇట్ కుడ్ ఏ గ్రేట్ మూవీ. బట్ ఇప్పుడు మాత్రం ఇట్ వాజ్ జస్ట్ అన్ యావరేజ్. ఇఫ్ మీరు కనుక మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై. థ్యాంక్ యూ.